వాల్మీకి న్యూస్ కి స్వాగతం. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద అన్ని జిల్లా కేంద్రాలు మరియు మండల కేంద్రాల్లో సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 తదితర 176 హామీలను వెంటనే అమలు చేయాలని, మొదటి ఏడాది బకాయిలు కూడా చెల్లించాలని ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం. సిపిఐ ఎంఎల్ విశాఖ విజయనగరం ఏరియా కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని మరియు 176 హామీలను వెంటనే అమలు చేయాలని, పట్టణాల్లో ఉన్న ప్రతి నిరుపేదలకు 2 సెంట్ల భూమి కేటాయించాలని, ఉచితంగా ఇల్లు నిర్మించాలని పత్రిక ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా ఇల్లు లేని నిరాశ్రయులు మరియు సిపిఐ న్యూ డెమోక్రసీ సభ్యులు పాల్గొన్నారు. మగవాళ్ళు కూడా నినాదాలు ఇవ్వాలి. ఇది మన అందరి సమస్య. 8 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి 1500 రూపాయలు వెంటనే అమలు చేయాలి. పట్టణ పేదలకు 2 సెంట్ల భూమి కేటాయించాలి. నిర్మాణం చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి నిలబెట్టుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి వెంటనే అమలు చేయాలి. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ నిజాం కమిటీ విశాఖ విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శిని. ఈరోజు సిపిఐఎం నిజాం రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 తదితర 176 డిమాండ్ల అమలు కోసం ఆందోళన చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం చేసి పిలిపించింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖ జిల్లా స్థాయి ధర్నాని ఇక్కడ పెందుర్తి కార్యాలయం దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సూపర్ 6 హామీ అమలు చేయలేదు, 156 దాంతోపాటు మిగతా 170 డిమాండ్ కూడా అమలు చేయలేదు. కాబట్టి అవన్నీ అమలు చేయాలని డిమాండ్తో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పట్టణంలో ఉండే పేదలకి 2 సెంట్ల భూమి కేటాయిస్తామని చెప్పారు. కానీ దాని తాలూకు ప్రయత్నం ఎక్కడ చేస్తున్నట్టు కనిపించలేదు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ప్రకటించారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. కానీ దానిలో పేద ప్రజల కోసం మరి ఇళ్ల స్థలాలు కేటాయించడానికి అవసరమైనటువంటి భూములు కేటాయిస్తున్నట్టు ప్రకటించలేదు. పరిశ్రమల కోసం 1000 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల కోసం భూములను కేటాయించడానికి ప్రకటించలేదు. ఈ రోజు విశాఖ జిల్లా పరిధిలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములన్నీ ఇవాళ బడా కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వం అప్పగిస్తా ఉంది. అదే సందర్భంలో పెద్ద ఎత్తున కబ్జాలు గురవుతున్నాయి. కాబట్టి ఆ కబ్జాలు గురైన భూముల్ని వెంటనే కూడా వాటిని ఆపి కబ్జాని అడ్డుకుని అది తిరిగి పేదలకి పట్ట పరిధిలోనే ఈ పేదలందరికీ ఇళ్ల స్థలాలు 2 సెంట్లు కేటాయించాలని, వాటి ఉచితంగా ఇల్లు నిర్మించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏవైతే ఆ ఎన్నికల సందర్భంగా కార్మికులకి, మహిళలకి, అదేవిధంగా ఎస్సీలకి, బీసీలకి అందరికీ కూడా మేము మైనారిటీలకి అందరికీ మేము అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ బోర్డులు ఏవైతే కార్మికులకు సంబంధించి డిఓసీ కానీ, మోటార్ కార్మికులు కానీ, లేకపోతే ముఠా కార్మికులు కానీ ఆ సంక్షేమ బోర్డులు వెంటనే ఉనికిలో తేవాలని డిమాండ్ చేస్తాం. చంద్రబాబు బీమా పథకాన్ని ఉనికిలో తేవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళలందరికీ 50 సంవత్సరాల వయసు పైబడినటువంటి బీసీ మరి ఎస్సీ మహిళలందరికీ కూడా మరి 4000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లా అది విద్యా పథకం, అదేవిధంగా తల్లిదండ్రుల పథకం, అన్ని పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము ప్రకటిస్తున్నాం. నా పేరు ఇందిరా, ప్రగతిశీల మహిళా సంఘం సెక్రటరీని. ఈరోజు పెందుర్తిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లులు కల్పించాలని, నెక్స్ట్ ప్రభుత్వ కూటమి సూపర్ 6 అమలు చేస్తామని ఇప్పటికి 9 నెలలు అయింది గద్దెక్కి. ఏ మాత్రం కూడా పేదలకి అందవలసినవి ఏవి అమలు చేయలేదు. 176 హామీలను ఇస్తామని అమలు చేశారు. కానీ పేద వర్గాలకి ఏవి కూడా అందుబాటులో లేవు. అనేక పథకాలు వాళ్ళు ఏ పథకాలు అమలు చేశారో వాళ్ళందరికీ గద్దె ఎక్కడం కోసం అనేక పథకాలని మేము పెడతాము. ఆనాడు నవరత్నాలని జగన్ పాలనలోని వాళ్ళు ప్రకటన చేశారు, ఏవి నెరవేర్చలేదు. ఈ రోజు మేము పేదలకి అందుబాటులో ఉంటాము, పేద వర్గాలకే మేము పనిచేస్తాము అని ఈ రోజు సూపర్ 6 పథకాలు అన్ని మహిళలకే అన్నారు. మహిళల్ని ఇంకా అణగదొక్కే పథకాలనే తీసుకొస్తున్నారు. కానీ సూపర్ 6 పథకాలు ఏవి అమలు చేశారని ఈ రోజు ఈ ప్రభుత్వానికి పేద వర్గాలన్నీ మేము ప్రశ్నిస్తున్నామండి. ఈ రోజు పెందుర్తి మండలంలోనే పెట్టడానికి ఇల్లు లేని పేదలకి 2 సెంట్లు ఇస్తామని ప్రకటన చేశారు. ఈ పెందుర్తి మండలంలో పెట్టడానికి కారణం ఏంటంటే పెందుర్తి మండలంలో అనేక భూములు భూ కబ్జాకు గురవుతున్నాయి.
జరుగుతున్నాయి. బడా బడా బాబుల ఆక్రమణకు గురి చేస్తున్నారు. అయినా ఈ అధికారులు చూసి చూడనట్టు పట్టించుకోవటం లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, లంచాలకి గురవుతున్నారు. అధికారులు కూడా కనీసం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. ఈ రోజు పేదవాడు ఒక 60 గజాలు కానీ ఇల్లు లేని పేదవాడు కట్టుకుంటే తక్షణమే ప్రభుత్వ యంత్రాంగాలు పంపించి రేపటికి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కూర్చడానికి ఈ ప్రభుత్వం వెనకాడటం లేదంటే ఎంత నిరంకుశ ప్రభుత్వం పాలన ఏలుతున్నది అనేది తెలుస్తుందండి. ఇల్లు లేని పేదలందరూ ఈ రోజు ఎంఆర్ఆర్స్ ముందు ధర్నా చేస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వాలు 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇస్తామన్నారు. 174 పథకాలు అమలు చేశారు. మేము చాకళ్ళు ఉన్నాం, మంగళ్ళు ఉన్నాము, అనేక ఎస్సీ ఎస్టీ కులాలు అన్నీ ఉన్నాం. మాకు అనేక పథకాలు ఇస్తామన్నారు. ఏ పథకం కూడా అమలు చేయలేదు. సూపర్ 6 పథకాలతో పేద ప్రజల్ని వంచన చేశారు. వంచన చేసి గద్దెట్టారు. కానీ మా కోరికలు నెరవేర్చడం లేదు. మాకు అమలు చేస్తా ఉన్న పథకాలను అమలు చేయటం లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వ భూముల్లో అనేక భూములు ఉన్నాయి. ఇక్కడ మాకు పేదలు ఉన్నాము, మాకు ఇల్లు కట్టించండి. 2 సెంట్ల భూములు ప్రకటన చేశారు. దానికి నిజమైన పాలన చేసినట్టుగైతే మాకు ఇల్లు కల్పించండి అని ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు బోడి వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇది ఇక్కడ ఉండే భూముల్ని పేదలకు అందజేయాలి. అందరి తక్షణము పేదలకు అమలు చేస్తాననే పథకాలను అమలు చేయలేని తక్షణం ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఈ ధర్నాన్ని తీవ్రత చేస్తామని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం.